మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం మనకి ఈ నెల వచ్చేసి 30వ తారీఖున అక్షయ తృతీయ కాబట్టి మనకి పెద్దవారు చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు 1 గ్రామ్ బంగారం అయినా తీసుకోవాలి అనేసి అంటారు. కానీ మనకిప్పుడు బంగారం రేటు చూసుకున్నట్లయితే లక్షల్లో దాటిపోతుంది. మరి బంగారం కొనుక్కోలేని వాళ్ళ పరిస్థితి ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటారు? ఓకే. బంగారము కొనుక్కోవాలి అనే రూల్ మనం క్రియేట్ చేసుకున్నది. ఓకే. అయితే అక్షయ తృతీయ రోజు ఏంటంటే మనం ఏది మొదలు పెడితే అది అక్షయంగా ఇన్ఫినిటీ అంటాం. ఓకే. అది అలా ఎదుగుతూ ఉంటుందని అంటారు అనమాట. అందుకని అందరికి ఇష్టమైనది బంగారం కాబట్టి ఆ రోజు బంగారం కొంటే సంవత్సరం అంతా బంగారం కొనుక్కుంటాను అని అనుకుంటారు. ఇట్స్ ఓకే. మీ దగ్గర డబ్బులు ఉంటే చక్కగా బంగారం కొని పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఎక్కడెక్కడ రూల్ బుక్ లో ఎక్కడ లేదు ఈ రోజు ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే అని. చాలా మంది బాధపడిపోతుంటారు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు బంగారం కొనడానికి కూడా అని. అసలు బంగారం కొనాలన్న రూల్ మనకంతా అంటే బిజినెస్ స్ట్రాటజీ కదా. కాబట్టి బంగారం కాదు, యాక్చువల్గా అక్షయ తృతీయ రోజు మనం చేయాల్సింది ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు అక్షయంగా ఉండాలని ఆ రోజు వంట పాత్రలు కొనుక్కుంటారు. వంట చేసుకోవడానికి ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, వంట పరవన్నం అవి చేసుకోవడానికి ఏమైనా అలాంటివి మీ వంటింటికి సంబంధించింది ఏదన్నా కొనుక్కోవాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే కొన్ని చెప్తాను. అక్షయ తృతీయ రోజు మనం చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ మనకి అంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనుకుని ఉంటది కదా, అట్లాంటి వాళ్ళందరికీ బంగారం పక్కన పెట్టేసేయండి. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవాలి, ఆ రోజు మంచి రోజు కాబట్టి కొనుక్కోగలుగుతాం అనుకుంటే కనుక కొనుక్కోండి. మంచి మంచి ఆఫర్లు, తరుగు, ఇవన్నీ డిస్కౌంట్లు ఏవో వస్తున్నాయి కాబట్టి ఇట్స్ అప్ టు యూ. ఓకే. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. స్తోమత ఉన్న వాళ్ళు అప్పు చేసి మాత్రం కొనద్దు. అప్పు చేస్తే కూడా మళ్ళీ సంవత్సరం అంతా అప్పు చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు ఏది చేస్తే అదంతా అవుతూ ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది కాబట్టి అప్పు చేయకుండా బంగారం తీసుకున్న వాళ్ళు తీసుకోండి. ఇంట్లోకి కావాల్సిన వంట సామాను ఏదైనా ఇత్తడివి అట్లాంటివి ఏమైనా కొనుక్కోగలిగితే చక్కగా కొనుక్కోండి ఆ రోజు. రెండోది ఏంటంటే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అనుకుంటూ ఈ సంవత్సరం లోపల నాకు ఆ పని అయిపోవాలని తులసి మొక్కను ఒకటి తెచ్చి ఆ రోజు నుంచి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కానీ ఇంకొక మొక్కని పెంచవచ్చు ఆ రోజు నుంచి అనమాట. ఇంట్లో ఆ మొక్క ఏంటి, ఎవరైతే తెచ్చుకున్నారో ఇప్పుడు నీకు ఒక కోరిక ఉంది, నీ కోరిక నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఏదో ఒక పెద్ద జాబ్ రావాలో సంథింగ్ అది అనుకుని అమ్మవారి లక్ష్మీ స్వరూపమైన తులసి అమ్మవారిని తీసుకొచ్చి ఇంకొక సెపరేట్గా కుండీలో వేసి ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోయడం, దీపారాధన చేసుకోవడం. మీ ఇంట్లో రెగ్యులర్గా ఉన్న తులసిని అలాగే ఉంచేసి ఇది సెపరేట్గా, ఇది నీ కోరికగాను నువ్వు చేసే పని అనమాట. అది ఒకటి. అది చక్కగా పెరిగి ఆ మొక్క అంతా పెరుగుతూ ఉంటే గనక డెఫినెట్గా షార్ట్గా మీరు అనుకున్న పని అయిపోతుందని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. నేను చేసే రెమెడీస్లో ఇది ఒకటి అనమాట. చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు మీరు నీళ్ళని దానం చేయడం. అలా ఎలా దానం చేస్తారో మట్టి కుండలో నిండుగా నీళ్ళు పోసి ఎవరికైనా అది దానం ఇవ్వడము. ఎండాకాలం కాబట్టి గొడుగు, చెప్పులు ఇవన్నీ ఈరోజు ఎవరైతే దానం ఇస్తారో మీకున్న గ్రహ దోషాలు అలాంటివన్నీ తొలగిపోయి మీరు అనుకున్న మీకు చక్కగా మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం చాలా చాలా ఉంటుందన్నమాట. కాబట్టి అక్షయ తృతీయకి మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఇవన్నీ. సో ఇంటిని ఎనర్జైజ్ చేసుకోవడం ఎట్లా అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే ఏం చేస్తారంటే ఏదైనా ఒక చక్కటి రాగి పాత్రలో కానీ ఏదైనా ఒక గిన్నెలో స్టీల్ కాకుండా ఓకే ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, రాగి చెంబు, ఇత్తడి చెంబులో నీళ్ళు తీసుకొని వెళ్ళి చక్కగా సూర్యోదయం అయ్యే టైం కల్లా ఆ పాటికల్లా లేచి చక్కగా స్నానాలు అవి చేసుకొని ఇంట్లో పూజలు అవి చేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి సన్ రైజ్లో పెట్టండి. సూర్యోదయం అయ్యే టైంకి అక్కడ పెట్టి అక్కడ కాసేపు అది అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత కొంతసేపటి తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ నీళ్ళల్లో కొంచెం గంగాజలం కానీ కాస్త పసుపు కానీ ఇలా యాడ్ చేసి ఒక మామిడాకుతో కానీ తమలపాకుతో కానీ ఏదైనా ఎలా వీలైతే అట్లా ఇంట్లో అన్ని కార్నర్స్లో చక్కగా శుద్ధి చేసుకోండి ఆ వాటర్ తోటి. మంచి ఎనర్జీ అనమాట ఆ రోజు. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ చాలా మంది ఆ రోజు వ్రతాలు అవి చేసుకుంటుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అట్లా అవి కూడా చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి దీపాలు పెట్టి కనకదార స్తోత్రాన్ని వీలైతే 11 సార్లు కంటిన్యూస్గా చదవండి. సో మనకున్న కష్టాలు, మనకున్న ఏవేవో చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి కదా జీవితంలో, అన్నిటికీ డబ్బును ముడివేయద్దు కదా. కాబట్టి అక్షయంగా ఉండాలి అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆ రోజు ఆరాధిస్తూ ఫోటో ఉంటే చక్కగా ఫోటోకి పరవన్నం వండొచ్చు. చిన్న చిన్న మీరు ఏవైతే ఇంకా ఏవైతే చేసుకోవాలనుకుంటారో
ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు. పసుపు గుమ్మాలకి పసుపు బొట్లు అవన్నీ పెట్టుకొని ఈ రోజుని చక్కగా అంటే మీకు అనుకూలంగా ఈ రోజుని చక్కగా పండగగా జరుపుకోవచ్చు. అంతేగాని ఓవర్ బోర్డ్ అయిపోయి బంగారం కొనుక్కోవాలి అని బాధపడుతూ నేను ఇంత బంగారం కూడా కొనుక్కోలేకపోయినని మీ హస్బెండ్ని చాలా సూటిపోటు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటివన్నీ అనకండి. ఓకే, ఉన్నదాంతో సంతృప్తి పడదాం. ఇప్పుడు బంగారం కొనాలంటే మనకి తరం కాని పని అనమాట. ఇంకా 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 ముందు కూడా ఇంకా కొనలేము. ఒకవేళ ఏదైనా బంగారం ఉంటే సేఫ్గా ఉంచుకోండి. అంత 1 గ్రామ్ బంగారం ఉన్నా ఎంత జాగ్రత్తగా, చాలా మందికి అలవాటు ఉంటుంది బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అట్లాంటివన్నీ చేయకుండా ఒకవేళ పెట్టినా విడిపించుకొని ఈ రోజు విడిపించుకోండి. బంగారం ఎవరైనా తాకట్టు పెడితే మీ దగ్గర ఉంటే కొత్తగా కొనుక్కోకుండా బంగారం ఎవరైనా తాకట్టు పెడితే కనుక ఆ రోజు ఇంట్లోకి తెచ్చుకోండి మీ ఓన్ బంగారమే. ముందుకి బంగారం రేటు 2 లక్షలు 2.5 లక్షలు అయిపోతుందని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కాబట్టి బంగారంని చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా దాచుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే మేడం. అక్షయ తృతీయ రోజు చాలా మంది బంగారం కొనుక్కోలేరు కాబట్టి సో మరి ఏం చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఆ రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.